సునాయాసంగా ఆయన చెప్పడం జరిగింది. మీరందరూ అభ్యసించారు, చాలా మంది కరెక్ట్ ఆన్సర్లే పెట్టినారు, నేను చూస్తున్నాను, పెడుతున్నారు కూడా. కానీ ఆయన కూడా కీ షీట్ పెట్టినాడు, దాని ప్రకారంగా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. కొందరు, అందరం చెప్పడం వల్ల కొందరు మాత్రము అక్కడక్కడ తప్పులు ఉన్నాయి, అవి మీరు సరి చేసుకోండి. ఎందుకంటే ప్రతిదీ మనం సరి చేయలేం కదా, ఏ టీచర్ ఎవరు సరి చేయలేరు. ఇంత స్ట్రెంత్ కు దాదాపు 50-60 మంది పైన ఉన్నారు మన దాంట్లో, కాబట్టి అన్ని ఒకరితో కాదు. కీ షీట్ పెట్టినారు కదా, దాని ప్రకారంగా మీరు చెక్ చేసుకోండి, దాన్ని రెక్టిఫై చేసుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే మీకు ఒక టైం అలాట్ చేసినాం, నన్ను అడగచ్చు, లేదా ఏ సీనియర్ సభ్యుని అడిగినా మా గ్రూప్ లో చెప్తారు, ఎవరిని అడిగినా చెప్తారు, అట్లేం లేదు. కాబట్టి మీ డౌట్ ఏదున్నా సీనియర్ సభ్యుల ద్వారా తెలుసుకోవచ్చు, లేదా నాకు ఫోన్ చేయండి, మీకు ఒక టైం అలాట్ చేసినాం కదా ఇంతకు ముందు, దాని ప్రకారంగా చేయండి. వెరీ గుడ్. ఈరోజు మనము స్క్రీన్ షేర్ అయిందా? చాట్ వచ్చిందా? చాట్ కనపడుతుందా మీకు? కనపడుతుంది సార్. కనపడుతుంది సార్. రైట్. ఇది ప్రస్తుతం ఇప్పుడు చాట్, ఇది 6/5/2024 డేటు, 20 గంటల 52 నిమిషాల 2 నిమిషాల 609కి కర్నూలు లాంగిట్యూడ్ లాటిట్యూడ్. ఇది చార్ట్, టైం చార్ట్ అంటారు దీన్ని. సార్ కొంచెం జూమ్ చేయండి సార్. సార్ కొంచెం జూమ్ చేయండి సార్. నాకు రాదు కదప్పా ఇది జూమ్ చేయడము, నాకు రాదండి ఇది జూమ్ చేసే విధానము. కొద్దిగా మీ స్క్రీన్ లో మీరు జూమ్ చేసుకోండి మధుమతి గారు. ఐ యామ్ డూయింగ్ ది సేమ్ థింగ్. నాకు రాదండి జూమ్ చేసే విధానం. ఎవరికి మనం చేసుకోవచ్చు జూమ్. ఎలా ఎలా? మీ స్క్రీన్ లో మీరు జూమ్ చేసుకోండి దాన్ని. అక్కడ ప్లస్ అని కనబడుతుంది కదా, మీరు ఆ ప్లస్ అని కనబెడుతుంటే మీరు జూమ్ అవుతుంది. ఇక్కడ ఇది దిస్ ఈస్ టైం చార్ట్ అంటే ఏంటి, ఇప్పుడు మనం యాజ్ ఇట్ ఇస్ ద స్క్రీన్ ఓపెన్ చేస్తేనే ఆటోమేటిక్ వస్తుంది ఆ సాఫ్ట్వేర్ లో, అట్లా అటువంటి ఫెసిలిటీ ఉంది మనకు. కాబట్టి ఈ చార్ట్, ఏ చార్ట్ అయితేనే మనకు కావాల్సిందేమి, మనము నేర్చుకునేది నెమరు వేయడానికి. మనము గతంలో నేర్చుకున్నాం పొజిషనల్ స్టేటస్ అంటే ఏంటి, సెల్లార్ స్టేటస్ అంటే ఏంటి, సార్ చెప్పినాడు. దాన్ని ఒక్కసారి లాస్ట్ క్లాస్ ఇది రివిజన్ చేసుకుందాం, రివిజన్ చేసుకుని నెక్స్ట్ క్లాస్ లో ముందు లెసన్ కు పోవచ్చు. ఒక్కసారి మళ్ళా రివిజన్ అన్నమాట, అంతే. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ పొజిషనల్ స్టేటస్ ఇక్కడ ఇస్తాడు వాడు సాఫ్ట్వేర్ లో. ఇక్కడ లాస్ట్ కాలంలో ఎస్ పిఎస్ ఎస్ 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 వై 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 అని చూడండి. అంటే ఏమి, అవుట్ ఆఫ్ 9 ప్లానెట్స్ 1 2 3 4 5 6కి వచ్చింది. ఈ 6కి వచ్చింది, మిగతా 3 ప్లానెట్లకు రాలే. సన్కి రాలే, జూపిటర్ కు రాలే, తర్వాత ఇంకొకరు ఎవరు, సన్, జూపిటర్, సాటర్న్. ఈ 3 తప్ప అన్నిటికి వచ్చింది. ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఇప్పుడు మీరు చెప్పండి. ఎవరు చెప్తారు? ఇప్పుడు మీకు స్క్రీన్ ఉంది, పొజిషన్ చార్ట్ వచ్చేటివి మీకు తెలుసు, ఇక్కడ ఉన్నాయి ఈ ప్లానెట్స్ కు. ఇప్పుడు దీనికి ఎందుకు వచ్చింది, మూన్ కు పొజిషనల్ స్టాటస్ ఎందుకు వచ్చింది, ఎవరు చెప్తారు? చెప్పమ్మా, ఎవరు? పేరు చెప్పండి. సత్యకుమారి సార్. సత్యకుమారి. వెరీ గుడ్, చెప్పమ్మా. మూన్ కి రూల్ 1 కాదండి, రూల్ 1 ప్రకారం రాలేదు. మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు. కేతు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మూన్. మ్యూచువల్ ఎక్స్చేంజ్ 4p వస్తుంది సార్. కేతు, ఇప్పుడు మూన్ అనేటువంటి వాడు కేతు స్టార్ లో ఉన్నాడు. కేతు ఈజ్ ఆల్సో ఇన్ ది స్టార్ ఆఫ్ మూన్. అంటే ఏంటిది, ఏ రూల్ ఇది? 4b మ్యూచువల్ ఎక్స్చేంజ్. మ్యూచువల్ ఎక్స్చేంజ్, మ్యూచువల్ ఎక్స్చేంజ్. మూన్ అనేవాడు కేతు స్టార్ లో ఉన్నాడు, కేతువు మూన్ స్టార్ లో ఉన్నాడు. రూల్ నెంబర్ 3 సార్. ఇది ఎక్స్చేంజ్ రూల్. ఇంకొక రూల్ కూడా ఉంది దీంట్లో, ఇమిడి ఉంది. ఇంకొక రూల్ ఏమిటిది, మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు స్లాష్, కేతు రిప్రజెంటేటివ్ ఎవరు, మెర్క్యూరీ అండ్ మూన్.
సో మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మూన్ అలా కూడా వస్తుంది. అట్లా అదే 4B అవుతుందండి. 4B ప్రకారం ప్లస్ 3 రెండిటి ప్రకారం పొజిషనల్ స్టేటస్ ఉంది. 4A, ma'am, moon is in the star of moon because moon is in the star of Ketu. Ketu represents Mercury and moon. So moon becomes in the star of moon. So it is 4A is applicable. మూన్ ఇస్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు కదండి. కనపడుతుందా ఇది? Mercury and moon. నేను టైప్ చేసేది కనపడుతుందా ఉందా? Yes, sir. మూన్ ఇస్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు. Mercury, ఎవరు? Mercury and moon MERCURY మెర్క్యూరీ slash moon. మూన్. ఇప్పుడు బాగా కనపడుతుంది కదండి. ఓకే సార్. ఓకే సార్. మూన్ అనేటువంటి వాడు కేతు స్టార్ లో ఉన్నాడు. అంటే ఏమి? కేతు రిప్రజెంటేటివ్స్ కూడా మనం రాసుకోవాలి. సైన్ లార్డ్, స్టార్ లార్డ్ ఇట్లా. మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్, ఈ ఆరో మార్క్ ఇండికేట్స్ మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్. దీన్ని ఇట్లా చదవాలా. మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు స్లాష్ మెర్క్యూరీ స్లాష్ మూన్ అని. అంటే మూన్ కేతు స్టార్ లో ఉన్నట్లే భావించాలి, మూన్ మెర్క్యూరీ స్టార్ లో ఉన్నట్లుగానే భావించాలి. మూన్ స్టార్ లో ఉన్నాడు అంటే ఏమి? ఇక్కడ మూన్ అనేవాడు ఓన్ స్టార్ లో ఉన్నట్లా భావించాలి. ఈ రూల్ కూడా ఇక్కడ అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ కేతు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మూన్. చూడండి, ఇది ఎక్స్చేంజ్. మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు, కేతు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మూన్. ఇది ఒక రూల్. ఇప్పుడు ఇది ఒక రూల్, పై వాక్యము ఒక రూల్ వచ్చింది. మూన్ అనేటువంటిది కేతు స్టార్ లో ఉన్నాడు అంటే కేతు రిప్రజెంటేటివ్స్ కూడా ఆ స్టార్ లో ఉన్నట్లే. మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు, మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మెర్క్యూరీ, మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మూన్. అంటే మీ మూన్ తన స్వనక్షత్రంలో ఉన్నట్లుగానే చెబుతుంది. కాబట్టి ఇక్కడ మూన్ సెల్ఫ్ స్టార్ లో ఉన్నట్లు ఒక రూలు, ఎక్స్చేంజ్ ద్వారా ఒక రూలు. అంటే ఈ రెండు ప్లానెట్స్ కు, మూన్ అండ్ కేతుకు ఎక్స్చేంజ్ ద్వారా రెండు ప్లానెట్స్ కూడా పిఎస్ వచ్చింది. ఓకే ఓకే. నెక్స్ట్ మూన్ అయిపోయింది. మార్స్ కు పిఎస్ ఇచ్చినాడు. ఎందుకు వచ్చింది పిఎస్ మార్స్ కు? వినపడలేదమ్మా. చెప్పండి గట్టిగా. No planet is in the star of Mars. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ చూడండి, ఈ స్టార్ లార్డ్ కాలంలో మార్స్ అనేటువంటిది లేదు కాబట్టి ఆ మార్స్ కు పిఎస్ వచ్చింది. ఓకే. తర్వాత నెక్స్ట్ మెర్క్యూరీకి పిఎస్ వచ్చింది. Mercury is in own star. ఎస్ పెట్టాడు, ఎస్ పెట్టాడు. Mercury is in the own star. వెరీ గుడ్. Mercury is in its own star. Mercury is in its own star. Mercury లేదు, జూపిటర్ కు లేదు. ఎందుకు లేదు? జూపిటర్ కు ఎందుకు రాలేదండి చెప్పండి. రాలేదు. ఎందుకు రాలేదు? Saturn is there in Jupiter star, sir. అలా కాదండి, జూపిటర్ స్టార్ లో సాటర్న్ అనే ప్లానెట్ ఉంది. అంటే ఈ కాలంలో జూపిటర్ అగ్గుపడ్డాడు కాబట్టి వానికి రాలేదు. ఇక్కడ వీనస్ కు చూడండి, రైట్, వెరీ గుడ్. వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్. అంటే స్టార్ లో ఉన్నాడు, స్వనక్షత్రంలో ఉన్నాడు, ఓన్ స్టార్ లో ఉన్నాడు. వీనస్ ఈజ్ ఇన్ ఇట్స్ ఓన్ స్టార్ కాబట్టి వీనస్ పుట్ట వచ్చింది. అంటే ఓన్ స్టార్ లో, సెల్ఫ్ స్టార్ లో వచ్చేదేమి? ఒక వీనస్ కు వచ్చింది, ఇంకొకటి మెర్క్యూరీ దానికి వచ్చింది. తర్వాత ఇక్కడ ఇది ప్లానెట్ ఎవరు? ఇక్కడ వైఎంది వస్తుంది. ఇది ఎవరు? రాహు. చెప్పండి. స్టార్ లార్డ్ కాలంలో రాహు అనేటువంటి వాడే లేడు. అంటే నో ప్లానెట్స్ స్టార్. ఆ రూల్ ప్రకారంగా రాహువుకు పొజిషన్ వచ్చింది. అందుచేత ఇక్కడ వై అనేది పెట్టడం జరిగింది. తర్వాత కేతుకు ఎట్లా వచ్చింది?
కేతుకు పిఎస్ మూన్ స్టార్ లో కేతు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మూన్, మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు. ఆ రూల్ ప్రకారంగా అంటే మ్యూచువల్ ఎక్స్చేంజ్ రూల్ ప్రకారంగా రెండింటికి పిఎస్ వచ్చింది. ఇలా చెప్పాలి మీరు, ఇలా విశ్లేషణ చేయాలి. అంటే ఏంటి, మీరు సాఫ్ట్వేర్ మీ కంప్యూటర్ లో మీరు సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తే ఇట్లా వస్తుంది, ఈ రకంగా ప్రాక్టీస్ చేయాలా. ఇట్లా ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఓహో దీనికి సన్కు లేదు, ఎందుకు లేదు, ఇక్కడ సన్ ఏమి, కేతు ఎందుకు వచ్చింది, అట్లా ప్రతిదీ మీరు ఈ రకంగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. మీరు సొంతంగా ప్రాక్టీస్ చేయాలా. కనీసం రోజు ఇప్పుడు పాఠం అయిపోయింది, సాధ్యన్నాడు అయిపోయింది, ప్రాక్టీస్ రోజు దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మీరు 1-2 సార్లు మనము ఎక్కువ కృషి చేస్తే బాగా జ్ఞాపకం పెట్టుకోగలము. దయచేసి ఈ విజ్ఞప్తిని గుర్తు పెట్టుకోండి. నేను మీరు కూడా చెప్తున్నాను పదే పదే, మనము వయసు వచ్చిన వాళ్ళము, పిల్లలం కాదు. ఆల్ ఆర్ మోస్ట్ జనరలీ అంత మన గ్రూప్ లో 40-45 పైన ఉన్న వాళ్ళే ఉన్నారు, కానీ తక్కువ ఎవరు లేరు. ఏదో తక్కువ పర్సెంట్ ఉన్నారు, లేరని కాదు. కానీ నేను అందరినీ దృష్టిలో అర్థం చేసుకోవద్దని. ఎందుకంటే ఇంత స్ట్రెస్ చేసి చెప్పడము, మీకు బాగా సబ్జెక్ట్ మీద అథారిటీ రావాలి, నాకు ఉపయోగపడాలి. మీరందరూ నాకు ఉపయోగపడాలి. అప్పుడే నాకు గురుదక్షిణాది. మీ నుంచి నేను కోరేది ఏమిటంటే మీరందరూ పెద్ద నిష్ణాతులు కావాలి, అది నా కోరిక. ఓకే, ఇప్పుడు పిఎస్ ను గుర్తించారు. ఇప్పుడు పిఎస్ వచ్చినటువంటి ఇప్పుడు దీనికి ఫలితాలు మనం రాయాలి. అంటే ఇంతకుముందు మీరు సార్ చెప్పినాడు, ఎక్సర్సైజ్ ఇచ్చినాడు కదా, పిఎస్ వచ్చినటువంటివన్నీ ఒక లైన్ లో ఇంతకుముందు మీరు చేశారు కదండి, కదా, ఇదే రకంగా చెప్పండి. ఇప్పుడు సన్ అనేటువంటి వానికి పిఎస్ ఉందా, లేదు. పిఎస్ లేనప్పుడు పిఎస్ ఫలితాలు రావు కదా. మళ్ళీ ఏం ఫలితాలు వస్తాయి, స్టెల్లార్ ఫలితాలు. ఈ ఫలితాలు ఎక్కడ దొరుకుతాయి మీకు? Twenty-two degrees Celsius. Yeah. Fifth bhava. You please listen. కస్పల్ పొజిషన్ లో ఉంటుంది. ఇక్కడ చూడండి, మూన్ సన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్. ఈ వీనస్ ఫలితాలు కావాలి మనకి. ఎట్లా, ఇక్కడ 1 లో ఉన్నాడా, 2 లో ఉన్నాడు, రాసుకోండి 2. అదే 3 లో ఉన్నాడు సబ్లాడ్గా, 4 లో ఉన్నాడు సబ్లాడ్గా, 4 లో ఉన్నాడు, 5 లో లేడు, 6 లో లేడు, 7 లో ఉన్నాడు రాశిలాడు, 7 లో రాశిలాడుగా ఉన్నాడు, 8 లో లేడు, 9 లో సబ్లాడ్ ఉన్నాడు, 9 లో సబ్లాడ్ ఉన్నాడు, 10 లో లేడు, 11 లో ఉన్నాడు, 12 లో ఉన్నాడు. రాసుకున్నారా? ఏమేమి వచ్చినాయి? 2, 3, 4, 7, 9. సార్ విఠల్ గారు మీరు మ్యూట్ చేయండి సార్. మీరు మ్యూట్ చేయకుండా చెప్తే అందరికి డిస్టర్బెన్స్ అవుతుంది సార్. ఒక్కరు చెప్పండి అయ్యా. ఎనీవన్? Sir, 2, 3, 4, 7, 9, 12 sir. 2 right, 3, 2, 3, 4, 7, 7, 9, 12 sir. 9, 11, 11 కూడా 11, 12. అవి రాసుకోండి. Sir, ఐదు కూడా వస్తుందేమో. చిన్న డౌట్. ఫిఫ్త్ భావ కూడా వస్తుందా? Venus is posited in fifth bhava. మర్చిపోయినా చెప్పడం, ఇది ఆక్యుపెంట్ ఫస్టే రాసుకోవాలి, మర్చిపోతాం. అందుకే Okay. 5 కూడా రాసుకోవాలి, 5 కూడా రాసుకోవాలి, మొదటే రాసుకోవాలి.
ఇది ఈ ఆకుపడ్డ ఎలా వచ్చింది ఒకసారి చెప్పరా సార్? ఇప్పుడు మీకు వచ్చినటువంటివి ఏమేమిటివి అవన్నీ రాసుకోండి. అలాగే మూన్కు పిఎస్ ఉంది. పిఎస్ ఫలితాలు ఏమి? మూన్కు పిఎస్ ఫలితాలు ఏమి? మూన్కు పిఎస్ ఫలితాలు చెప్పండి ఏమున్నాయి? పిఎస్ ఫలితాలు ఫస్ట్ భావ, మొట్టమొదటి ఇది రాసుకోండి. ఫస్ట్ భావ అండ్ సెకండ్ భావ, Fifth bhava ఆ, first. మూన్ థర్డ్ భావ, మూన్ ఎక్కడున్నారు? సెకండ్ కు ప్రాణాలండి అంత దూరం లేదు. సబ్ లార్డ్ వరకే మీరు. డోంట్ Okay, గో టు బియాండ్ సబ్ లార్డ్. ఓకే సార్. ఇప్పుడు అన్ని నేను బియాండ్ సబ్ లార్డ్ వరకే చెప్పినది. మీరు కావాలంటే చూడండి. 5, sir. 6. 5, 5, 6. 6. మూనుకు పిఎస్ ఉంది. పిఎస్ ద్వారా ఏమేం ఫలితాలు వస్తాయి దీన్ని చూసి చెప్పండి. 5, 5 and 6, sir. 5, 6. 5, 6, 6 సార్. That's all. 5, 6 ఇక్కడ ఉంది కదా. 9. 5, 6, 7. 7 లేదు. సబ్ లార్డ్ వరకే కదా. 5, 6, 9 సార్. 7 లేదు. 8 లేదు. 9. 9. That's all. ఇంకా 4, 5, 9, 11. ఓకేనా? ఓకే సార్. 4 లేదు సార్. 4 లేదు సార్. 5. 11 is not there, 5. sir. 11 is not 5, there, sir. 6, 9. 5, 6 కదా ఇది. 6, 5, 6, 9. 9, 11. 11 is not there, sir. No. 11 ఆడుంది. No, sir, it's not there. Yes, sir. Sir, let one person give the details, sir, because everybody is on the mics are on. Then there is a lot of disturbance, sir. మీరు ఒక్కరు మాట్లాడండి సార్. ఎవరో ఒక్కరు. అందరూ మాట్లాడితే గడిబిడి వెళ్తుంది. రికార్డింగ్ సరిగా రాదు. మీకే నష్టం అది. దానివల్ల నాకేం లేదు. నాకేం నష్టం రాదు. ఇప్పుడు మూన్కు పొజిషనల్ స్టేటస్ ఉంది అన్నప్పుడు మూన్ ద్వారా ఏమేమి వచ్చినాయి? ఇక్కడ 1లో లేదు, 2లో లేదు, 3లో లేదు, 4లో లేదు, 5లో ఉన్నాడు, 6లో ఉన్నాడు. 5, 6, 9. 5, 6, 9. 5, 6, 9. అంతే కదా? 5, 6, 9. Sir. అంతే కదండి? Yes, sir. ఓకేనా? సార్ డిస్టర్బెన్స్ వస్తుంది సార్. Okay. నెక్స్ట్ Okay, sir. మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు. స్టెల్లార్ ఫలితాలు కూడా వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ మూన్ యొక్క ఫలితాలు. పొజిషనల్ స్టేటస్ ఫలితాలు రాసుకున్నారు. ఇప్పుడు మూన్ స్టెల్లార్ ఫలితాలు ఏమి? కేతు ద్వారా వచ్చేటివి ఏమిటివి అవి రాసుకోవాలి. కేతు ఏం చెప్తాను చూడండి. కేతు 1లో ఉన్నాడా? లేడు. 2లో ఉన్నాడా? లేడు. 3లో 5 సార్. లేడు. 4 ఉన్నాడు సార్. 4. 4, 5, 4, 5, 6. 4, 5, 6. 4, 5, 6. 4, 5, 6. 4, 5, 6. అంతే. 4, 5, 6. 10, sir. Because 4, 5, it is 6 posited వచ్చినాయి. in position. It is posited in 10th bhava. So 10. 10 సార్, ఒకటి. 4, 5, 6. కిషోర్ గారు 10. మీరు మ్యూట్ చేయండి సార్. కిషోర్ గారు మీరు మ్యూట్ చేయండి సార్. 4, 5, 6, 10. అది అలా మీరు అన్ని తయారు చేయాలి. చేస్తారు కదా మీరు? చెప్పాలనా? కిషోర్ గారు మూవ్ చేయాలి. చేస్తాం సార్. ఇంకొక ప్లాన్ చెప్తాం. మార్స్ కూడా ఉన్నాయి. మార్స్ కు పిఎస్ ఉంది. పిఎస్ ద్వారా మార్స్ కి ఏమొస్తాయి? మార్స్ ఇది ఆక్యుపెంట్ 4 తీసుకోండి. 4 రాసుకోండి. మర్చిపోతాం. 1లో ఉంది. 1, 2లో లేదు, 3లో లేదు, 3లో లేదు, 5లో ఉంది. 5, 6, 7. 5, 6, 7. మళ్ళా 5, 6, 7. ఇది 10, 11. సార్ బాగా డిస్టర్బ్ అవుతుంది సార్.
సమ్ సౌండ్ ఈజ్ కమింగ్. కిషోర్ గారు, కిషోర్ గారు అయ్యా మీ మైకులు ఆఫ్ చేసుకోండి. అలా మార్స్ అనేటువంటి వానికి పిఎస్ ద్వారా ఏమేమి వచ్చినాయి ఒకసారి చూడండి. 4 ఆక్యుపెంట్ ఉన్నాడు, ఒకటిలో ఉన్నాడా? ఉన్నాడు ఒకటిలో. 4 1 4 1 3 4 1 3 4 1 3 రాసుకోండి. 4 1 3 5 4 1 3 5 6 7 4 1 3 5 6 7 4 1 3 5 6 7 4 1 3 5 6 7 10 10 11 అంతే. ఇవి పిఎస్ ద్వారా వచ్చినాయి మార్చుకు. స్టెల్లార్ ఫలితాలు మార్స్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సాటర్న్. సాటర్న్ ఫలితాలు చూడండి. సాటర్న్ ఏమి 3లో ఉన్నాడు 3. తర్వాత సాటర్న్ 1లో లేడు, 2లో ఉన్నాడు, 3లో ఉన్నాడు, 4లో ఉన్నాడు, 2 3 4. తర్వాత 2 3 4 2 3 4 ఇదే 8 2 3 4 8 8 ఇది 10 2 4 3 8 10 10 10 12. ఇవి అంటే ఏమి? మార్స్ దశాభుక్తి అంతరా వచ్చినప్పుడు ఏమి ఇస్తాడు? తన పొజిషనల్ స్టేటస్ యొక్క ఫలితాలతో పాటు స్టెల్లార్ స్టేటస్ ఫలితాలను కూడా ఇస్తాడు. ఈ రెండు క్లబ్ చేసుకుంటే టోటల్ ఫలితాలు ఇస్తాడు. ఆక్యుపెంట్ పొజిషన్ కూడా తీసుకోకండి. ఫోర్త్ పొజిషన్ యాజ్ ఆక్యుపెంట్ రాసుకున్నారు కదా. అదే ఇక్కడ ఎక్వైర్స్ ఇక్కడ సాటర్న్ ఎక్వైర్స్ లో ఉందరు కదండి. ఆ ఎక్వైర్స్ ఇక్కడ సాటర్న్ 3లో ఇక్కడ కూడా వచ్చినాడు. 3లో ఇక్కడ కూడా ఉన్నాడు. సాటర్న్ 2 3 4 వచ్చినాడు 3. అలా మీరు ప్రతి ప్లానెట్ కు రాయాలి. ఈ రకంగా రాయాలి. తర్వాత బుధుడు కూడా పిఎస్ వచ్చింది. బుధునికి ఏముంది పిఎస్ ద్వారా? చూడండి, బుధుడు 4లో ఉన్నాడు ఆక్యుపెంట్. 4 1 4 1 4 1 4 1 4 1 4 1 ఇదేమి 8 4 1 8 9 4 1 8 9 11 4 1 8 9 11 రాసుకోండి. 4 1 8 9 11. ఎవరు? బుధుడు వాని ఓన్ స్టార్ లో ఉన్నాడు కాబట్టి అవే ఫలితాలు వస్తాయి. సేమ్ ఫలితాలే వస్తాయి. ఇక్కడ జూపిటర్ కు పిఎస్ లేదు కాబట్టి స్టెల్లార్ ఫలితాలు మాత్రమే రాసుకోవాలి. జూపిటర్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్. సన్ ఈజ్ ది ఆక్యుపెంట్ ఆఫ్ 5 మొదట రాసుకోండి. 1లో ఉన్నాడా? సన్ లేడు. 2లో ఉన్నాడా? లేడు. 3లో లేడు. 4లో లేడు. 5 లేడు. 6లో ఉన్నాడు. 5 6 ఇప్పటి వరకు 5 6 ఇదో 10 5 6 10 5 6 10 అంతే. 5 6 10 ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? జూపిటర్ యొక్క దశాభుక్తి అంతరా సూక్ష్మ నడిచేటప్పుడు ఆ ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అలాగే వీనస్ ఈజ్ ఇన్ ఇట్స్ ఓన్ స్టార్. వీనస్ నక్షత్రంలో ఉన్నది చేత పిఎస్ వచ్చింది. వీనస్ కు ఏమి? వీనస్ ఆక్యుపెంట్ ఆఫ్ 5 అది రాసుకోండి. మొదట మర్చిపోతాం. వీనస్ 1లో లేడు. 5 2 5 2 5 2 3 5 2 3 5 2 3 5 2 4 3 also, 7 4 Sir, star. 4 వచ్చింది సార్. 4 4 కూడా ఉంది. ఇక్కడ 8 కుందా? లేదు. ఇక్కడ 9 కు చూడండి. 9 11 12 ఇవే వచ్చేది. ఇంకా ఎందుకు? వీనస్ ఇస్ ఇన్ ఇట్స్ ఓన్ స్టార్. తన స్టార్ ఫలితాలు కూడా అవే వస్తాయి.
అలాగే పిఎస్ లేదు కాబట్టి శాటిలైట్ అండి పిఎస్ లేనప్పుడు శాటర్న్ యొక్క జూపిటర్ యొక్క నక్షత్రంలో ఉన్నాడు. జూపిటర్ ఫలితాలను ఇస్తాడు. శాటర్న్ జూపిటర్స్ 1 2 4 6 1 2 4 6 1 2 4 ఇది 8 8 8 8 12 7 కూడా ఉన్నాడు. చాలా చిన్నగా ఉన్నాయి కదా, కొంచెము పోతుంటాయి, కొంచెం జాగ్రత్త చూడాలి, అదే పరిశీలించాలి. ఇవి ఈ రకంగా రాసుకోవాలి. ఇప్పుడు ఎంతవరకు చేసాము? జూపిటరా ఎవరిది అయిపోయింది? సాటర్న్. వీనస్. జూపిటర్ అయ్యింది సార్. సాటర్న్ అయిపోయిందా, మనం చేయాలా? అయిపోయింది సార్, అయిపోయింది. ఇన్ ద స్టార్ ఆఫ్ జూపిటర్ అని చెప్పుకున్నాం సార్. తర్వాత రాహువుకు పిఎస్ ఉంది. రాహువుకు పిఎస్ ఉంది కదా. పిఎస్ ద్వారా ఏమేమి వచ్చినాయి? పిఎస్ ద్వారా రాహువుకు 4 రాసుకోండి. 1లో ఉన్నాడా? లేడు. 2లో ఉన్నాడు, 3లో ఉన్నాడు, 2లో ఉన్నాడు, 3లో ఉన్నాడు, 4లో ఉన్నాడు. 4 ఇక్కడ రాసుకున్నాం కదా మొదట. రాహు ఆక్యుపెంట్ 2 3 4 5లో లేడు, 6లో లేడు, 7లో లేడు, 8లో లేడు. 8లో ఉన్నాడు. 8లో ఉన్నాడండి రాహు. 9లో ఉన్నాడు. అంతే, లేడు. తర్వాత రాహు ఇన్ ది స్టార్ ఆఫ్ మెర్క్యూరీ ఫలితాలు కూడా ఇస్తాడు. తెల్లారి ఫలితాలు. మెర్క్యూరీ ఏమేమి ఇస్తాడు? మెర్క్యూరీ ఆక్యుపెంట్ 4. ఇక్కడ చూడండి 1 4 1 4 1 4 1 8 9 11 8 9 11 4 1 8 9 11 8 9 11 అంతే. ఆల్రెడీ రాశాను సార్. అవి ఇస్తాడు. అంటే రాహువు ఆ ఫలితాలు ఇస్తాడు. పొజిషనల్ స్టేటస్ ప్లస్ స్టెల్లార్ స్టేటస్ ఫలితాలు ఇస్తాడు. ప్రతి గ్రహము తానున్న పొజిషనల్ స్టేటస్ ద్వారా వచ్చే ఫలితాలను, తన నక్షత్రనాథుని యొక్క ఫలితాలను రెండు కలిపి ఇస్తాడు. పొజిషనల్ స్టేటస్ లేకపోతే స్టెల్లార్ ఫలితాలు ప్రతి నక్షత్రము కామన్ గా ఇస్తుంది. సర్వసాధారణంగా ప్రతి నక్షత్రము తన నక్షత్ర ఫలితాలను ఇస్తుంది. పొజిషనల్ స్టేటస్ ఉంటే అడిషనల్ గా రాసుకోవాలి, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే కేతువు, ఈ కేతువు ఫలితాలు చూడండి. కేతువుకు పిఎస్ వచ్చింది. కేతు ద్వారా 10లో ఉన్నాడు కేతువు. కేతు ఈజ్ ఇన్ 10. కాబట్టి ఈ 10 ఫలితాలు 10. తర్వాత కేతు ఇక్కడ కస్మల్లో ఏడాడు వచ్చినాడు. 1లో లేడు, 2లో లేడు, 3లో లేడు, 4లో ఉన్నాడు. 5లో ఉన్నాడు. 5లో ఉన్నాడు. 5 4 5 ఇంకా లేడు కదా. అంతే. 6లో కూడా ఉన్నారు సార్. సబ్సబులాడుగా 6లో ఉన్నారు. 6లో ఉన్నాడు చూడండి సార్. 6లో ఉన్నాడు. ఇంకా ఏమైనా మిస్ అయినా చూడండి. ఎంతకాల చాలా ఓపికగా ఇది అంతా ఓపిక, అంతే, ఏం లేదు ఇడ. అంతే, ఇట్లా ఈ రకంగా ఎతకాలి. అంటే ఏమి? కేతువు యొక్క ఫలితాలతో పాటు ఇప్పుడు స్టెల్లార్ ఫలితాలు. కేతు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మూన్ ఎక్కడున్నాడు? 5లో ఉన్నాడు. 5 ఇక్కడ కస్పల్లో మూన్ లేడు. సబ్సబులాడ్ వరకే చూడండి. లేడు, 2లో లేడు, 3లో లేడు. ఇదిగో ఇక్కడ 6లో ఉన్నాడు. 6 ఇది 9 5 6 9 సార్. 5లో ఉన్నాడు. 5 6 9 5 6 5లో కూడా ఉన్నాడు. 5 అవుతాడు. 5 ఆక్యుపెంట్. 5 6
5, 6, 9 కూడా కదా, 9 సార్. 9, 5, 6, 9 ఇంకా అంతే అంతే. ఇలా రాసుకోవాలి మీరు. ఈ రకంగా మీరు ప్రాక్టీస్ చేస్తే అంతా సులభమే, ఏమీ కష్టం లేదు. కాకపోతే ఇక్కడ రాహుకేతుల విషయంలో ఇంకా ముందు ముందు చాలా జాగ్రత్తగా అడిషనల్ గా నేర్చుకోవాల్సి వస్తుంది. రాహుకేతువులు ఇప్పుడు ఇచ్చిన ఈ ఫలితాలతో మీరు ఏం రాసుకున్నారు? రాహుకేతువులు చెప్పండి, మీరు రాసుకున్న ఫలితాలు ఉన్నాయి కదా, అడిషనల్ ఫలితాలు కూడా వస్తాయి ఇంకా ముందు. ఇప్పుడు ఈ లెసన్ సార్ చెప్పాలని మీకు ఇంకా రేపు చెప్తాడు. రాహు రిప్రజెంటేటివ్స్ ద్వారా రాహు, జూపిటరు, మెర్క్యూరీ ఫలితాలను కూడా ఇస్తారు. రాహు, జూపిటరు, సైన్ లార్డ్ ఫలితాలు, రాహు యాజ్ రాహు, రాహు యాజ్ జూపిటర్, రాహు యాజ్ మెర్క్యూరీ, ఈ ఫలితాలను కూడా ఇస్తాడు. అవి నెక్స్ట్ ముందు లెసన్స్ లో వస్తుంది. అందుకు ఇప్పుడు చెప్పకూడదు. సారు ముందు లెసన్స్ లో తీసుకెళ్తాడు. రాహుకేతువుల లెసన్ కాలేదు ఇంకా, మీకు అవుతుంది నెక్స్ట్. ఇప్పుడు కేవలం మీకు చెప్పింది పొజిషనల్ స్టేటస్, స్టెల్లార్ స్టేటస్ వరకే. పొజిషనల్ స్టేటస్, స్టెల్లార్ స్టేటస్. ప్రతి గ్రహము 2 రకాలైనటువంటి ఫలితాలను ఇస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది లాస్ట్ మీరు ఇంతవరకు నేర్చుకున్నటువంటి పాఠము యొక్క సారాంశము 2 ముక్కల్లో చెప్తాను. ఓన్లీ 2 ముక్కల్లో మీరు నేర్చుకున్నటువంటిదంతా. ప్రతి గ్రహము, ఈచ్ అండ్ ఎవరీ ప్లానెట్ గివ్స్ ఇట్స్ 2 ways రిజల్ట్స్. 2 రకాల పద్ధతుల్లో రిజల్ట్స్ ఇస్తాయి. ఏం ఫలితాలు ఇస్తాయి? స్టెల్లార్ ఫలితాలతో పాటు పొజిషనల్ స్టాటస్ ఫలితాలు ఇస్తాది. స్టెల్లార్ ఫలితాలు అనేది కామన్, ప్రతి గ్రహము ఇస్తుంది. కాబట్టి మీరు దిగులు పడాల్సిన పట్ల ప్రతి గ్రహము స్టెల్లార్ ఫలితాలు ఇస్తుంది. ఇప్పుడు వచ్చిపోయి ఏమి? పొజిషనల్ స్టాటస్ అడిషనల్ గా రాసుకోవాలి అంతే. ఈ 2 ఫలితాలను మిక్స్ చేసుకుంటే ఆ దశాభుక్తి నచ్చినప్పుడు ఆ గ్రహం అవి ఇస్తుంది. ఇది ఇంతవరకు మీరు నేర్చుకున్న పాఠం యొక్క సారాంశము. ఇప్పుడు మీరు నేర్చుకున్నటువంటి పాఠం యొక్క సారాంశం ఏమిటయ్యా అంటే, ప్రతి గ్రహము 2 రకములైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఎప్పుడు ఇస్తుంది? తన దశాభుక్తి అంతా సూక్ష్మాక్షరంలో ఇస్తుంది. ఎవరు అక్కడ మ్యూట్ చేయండి అయ్యా మహానుభావులారా, లేకపోతే మనం మానుకుందాం చెప్పుకునేది. కిషోర్ గారు సార్. మీకు ఇబ్బంది అయ్యా, రికార్డు సరిగ్గా వినపడదు. ఎవరైనా క్లాస్ కి ఆబ్సెంట్ అయిన వాళ్ళు కానీ, లేకపోతే అర్థం కాని వాళ్ళు కానీ దాన్ని రివైండ్ చేసి 1కి 10 సార్లు విని నేర్చుకునే వాళ్ళు దండిగా ఉన్నారు. మీరు అది గ్రహించండి. మీరు సహకరించకపోతే క్లాసెస్ అబాలిష్ చేద్దాంలేండి. ఎందుకు? when you are not listening my voice, why should I take risk unnecessarily? ఎవరి కోసం చెప్పబడుతున్నాము? మీకోసమే కదా. సార్ అందరం సైలెంట్ గా మ్యూట్ లోనే ఉన్నాం సార్. ఒక్క కిషోర్ సరే ఆన్ చేసేటే వెళ్ళినట్లున్నారు. ఓకే, అంటే టోటల్ గా ఏమిటిదయ్యా అంటే సారాంశము, ప్రతి గ్రహము పొజిషనల్ స్టేటస్ ద్వారా వచ్చే ఫలితాలతో పాటు స్టెల్లార్ స్టేటస్ కామన్ గా ఇస్తుంది. కామన్, ప్రతి ప్లానెట్ కు కామన్ గా స్టెల్లార్ స్టేటస్ ఫలితాలు ఉంటాయి. అడిషనల్ గా పొజిషనల్ స్టేటస్ ఒకటి యాడ్ చేసుకొని చెప్పాలి మీరు, అంతే. ఇది సూక్ష్మం. అంటే ఒకే ఒక ముక్క. ఇంతవరకు మీరు నేర్చుకున్న పాఠం ఏందయ్యా అంటే ఇదే, పొజిషనల్ స్టేటస్ ప్లస్ స్టెల్లార్ స్టేటస్, ఈ 2 ఫలితాలను యాడ్ చేసి చెప్పాలి, అంతే. ఓకే, ఇంకా ఏమైనా మీకు సందేహాలు ఉంటే అడగచ్చు. ఇప్పుడు ఇంతవరకు ఈ పాఠము చెప్పినంత వరకు సార్ ఏం చెప్పాడు మీకు? పొజిషనల్ స్టేటస్, స్టెల్లార్ స్టేటస్ 2 చెప్పినాడు. దీంట్లో ఏమైనా మీకు సందేహాలు ఉంటే అడగండి, మిగతా ఇవ్వద్దు. సార్ నేను ఒక అనుమానం సార్. ఇప్పుడు డిబిఏలో గ్రహం ఇస్తుంది ఆ భావాలకు తగ్గట్టు. ఆ భావాల్లో వేరే గ్రహం ఉంటే దాని ఎఫెక్ట్ ఎలా తీసుకోవాలి? ఎవరమ్మా మాట్లాడదు? కొంచెం గట్టిగా చెప్పండి, వాళ్ళ పేరు చెప్పి చెప్పండి. సత్యకుమారి మాట్లాడుతున్నాను సార్. ప్రతి గ్రహము సత్యకుమారి చెప్పండి. ప్రతి గ్రహము డిబిఏ దాని డిబిఏలో స్టెల్లార్ స్టేటస్ ప్రకారం
ఇప్పుడు డిబిఏఎస్పి రాలేదు కదమ్మా మీకు డిబిఏఎస్పి చెప్పినారా? మీకు పాఠం కాలేదు కదా. ఓకే సార్. యు ఆర్ ఆస్కింగ్ అవుట్ ఆఫ్ సిలబస్. ఇప్పుడు మీకు ఇంతవరకు డిక్షనరీ స్టాటస్ సెల్ ఆఫ్ స్టేటస్ తప్ప ఏమైనా చెప్పినారా? రిగార్డింగ్ దిస్ ఓన్లీ యూ కెన్ ఆస్క్. సార్ ఇందాక సార్ అడిగారు కదా సార్, చదువుకుంటారు, మేము చెప్పేది ఒక రకంగా ఉంటుంది కాబట్టి అట్లా కాదు. ఇక్కడ ఏం జరుగుతుంది పాఠము, ఆ పాఠంలో మీకు సందేహాలు ఉంటే అడగండి. సార్ ఇందాక అడిగారు కదా సార్, డిగ్రీస్ లోను ఎలా చూడాలి అని అడిగారు కదా సార్, అదొకటి చెప్పండి సార్. రైట్. ఇప్పుడు మీ సందేహం ఏంటి? ఇప్పుడు ఏ ప్లానెటే కానీ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ 3లో ఇది మొదటి భావము 23 డిగ్రీల 34, 30 స్కార్పియోలో ఉంది. ఇక్కడ నుంచి రెండవ భావము నెక్స్ట్ రాశి ధను రాశిలో 23, 26 వరకు ఉంటుంది. ఇక్కడ అంటే ఏమి, మొదటి భావము 23, 34, 30 నుంచి రెండవ భావము 23, 26, 39 వరకు ఉంది. అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి ప్లానెట్స్ అన్ని 1వ భావములోకి వస్తాయి. ఇప్పుడు చూడు, ఫార్చునా అనేది 1వ భావములోకి వచ్చింది. ఫార్చునా, అందుచేత ఇక్కడ ఫార్చునాకు ఎదురుగా అతను 1 ఇచ్చినాడు. సాఫ్ట్వేర్ లో ఫార్చునాకు 1 ఇచ్చినాడు. చూడండి, రెండవ భావము ధను రాశిలో 23, 26, 39 నుంచి మకర రాశిలో 25, 29, 13 వరకు ఉంటుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి ప్లానెట్స్ అవన్నీ రెండవ భావములో వస్తాయి. అంటే ఈ ప్లానెట్ రెండవ భావం ఇక్కడి నుంచి ఇంతవరకు రెండవ భావమే. ఇక్కడ ప్లూటో రెండవ భావంలో ఉన్నాడు కాబట్టి రెండవ భావంలో వచ్చాయి. అలాగే 3వ భావము మకర రాశిలో 25, 29, 13 నుంచి కుంభరాశిలో 28, 45 వరకు ఉంటుంది. ఇంతవరకు ఉంటుంది. అంటే మూడవ భావము ఈ రాశి, ఇది బిగినింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. 3వ భావానికి బిగినింగ్ పాయింట్ ఇది, ఎండింగ్ పాయింట్ ఇది. ఈ మధ్యలో ఉన్న గ్రహాలు ఎన్నన్నా ఉండని అవన్నీ 3వ భావంలో ఉన్నట్లు. 3వ భావంలో శని ఉన్నాడు. అందుకే చూడండి, శనికి ఎదురుగా అతను 3 ఆక్యుపెంట్లో ఇక్కడ హౌస్. అలాగే 4వ భావంలో 28, 45, 31 నుండి ఇక్కడ ఎంతవరకు ఇచ్చినాడు? 5 ఇక్కడ పోయి చూడండి. ఇక్కడ ఈ రాశిలో లేదు, ఇక్కడ పక్కకు పోయింది. అంటే ఇక్కడ ఒక రాశి స్కిప్ అయింది, ఇక్కడికి పోయింది. అంటే ఏమి, ఇక్కడ 28, 45 కుంభరాశిలో నుంచి మేషరాశి 00, 14 వరకు 4వ భావమే ఉంటుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి ప్లానెట్స్ అన్ని ఎన్ని ఉంటే అన్ని 4వ భావంలో ఉన్నట్ల. చూడండి, 4లో నెప్ట్యూన్, మార్స్, రాహు, బుధ. నెప్ట్యూన్ 4, మార్స్ 4, తర్వాత బుధ 4, రాహు 4. అందుకు అతను దానిలో ఇచ్చినాడు. అలాగే 5వ భావము మేషరాశిలో 00 నుంచి 0, 14, 36 నుంచి ఎంతవరకు అదే రాశిలో 28 వరకు ఉంది. అంటే ఇది బిగినింగ్ పాయింట్ 5వ భావానికి, ఇది ఎండింగ్ పాయింట్. ఈ మధ్యలో ఉన్న గ్రహాలన్నీ 5వ భావములో ఉన్నట్లుగా భావించండి. మూను, వీనస్, సన్ను. అదే రకంగా 6వ భావము ఇక్కడ కమెన్సింగ్ పాయింట్, ఇది ప్రారంభ బిందువు, కమెన్సింగ్ పాయింట్. 6వ భావము ఈ మేషరాశిలో 28, 10, 13 నుంచి వృషభ రాశిలో 23, 34, 30 వరకు ఉంటుంది. దీంట్లో ఈ మధ్యలో ఎన్ని ఉంటే యురేనస్, జూపిటర్ ఉంది కాబట్టి అవి 6వ భావములో ఉన్నట్లుగా చూపడమైనది. చూడండి, జూపిటర్ 6లో ఉన్నాడు, యురేనస్ 6లో ఉన్నాడు. 7వ భావము ఈ వృషభ రాశిలో 23, 34, 30 నుంచి ఇది మిథున రాశిలో 23, 30, 26, 39 వరకు ఉంది. ఈ మధ్య పీరియడ్ లో ఏవి ప్లానెట్స్ లేవు, అందుకే అక్కడ రాయలేదు. అలాగే 8వ భావము 23, 26, 39 నుంచి ఇంతవరకు 9వ భావం, ఇది బిగినింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. 8th కస్పుకు ఇది బిగినింగ్ పాయింట్ అవుతుంది, ఎండింగ్ పాయింట్ అవుతుంది. ఈ మధ్యలో కూడా ఏ భావాలు లేవు, ఏ ప్లానెట్స్ లేవు. అలాగే 9th కర్కాటకంలో 25, 29, 13 నుంచి సింహంలో 28, 45, 37 వరకు ఉంది. ఇక్కడ కూడా ఏ గ్రహాలు లేవు.
అందుచేత రాయలేదు. ఇక్కడ 10వ భావము సింహరాశిలో 28, 45, 31 నుంచి ఇంతవరకు ఉంది. ఎంతవరకు ఇక్కడ 11 0 తులలో 0 0 14 36 వరకు. ఇది 10వ భావము. కమెన్సింగ్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. ఈ మధ్యలో కేతు ఒక్కడున్నాడు కాబట్టి కేతువు 10లో ఉన్నట్లుగా ఇక్కడ చూపినాడు. ఇక్కడ 10లో ఇచ్చినాడు చూడండి. అలా చూడాలి మీరు. అలా ప్రతిదీ 12వ భావం ఏమి 28, 10, 13 నుంచి 1వ భావం 23, 34, 30 వరకు ఉంది. ఓకే, అది ఆ రకంగా చూసుకోవాలి. ఏమండి, ఎనీ డౌట్? ఓకే సార్, ఓకే సార్, అర్థమైంది సార్, అర్థమైంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఈ చార్ట్ను మళ్ళా ఒక్కసారి రివిజన్ చేసుకోండి మీరు. అప్పటికి సందేహం వస్తే యు కాల్ మీ. రాజు గారు, హలో, అర్థమైంది అనుకుంటా. అర్థమైంది సార్. రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఎనీ డౌట్? సో ఫార్ ఇప్పటి వరకే. మళ్ళా ముందు మీరు పోవద్దండి. ఏదో అది అని మీరు పలు రకాలైనటువంటి సిస్టమ్స్ నేర్చుకుంటారు, పలు రకాలైనటువంటి పద్ధతులు నేర్చుకుంటారు, కాదనను. మన గ్రూపులో అనేక రకాలైనటువంటి సిస్టమ్స్ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, లేరని చెప్పడం లేదు. కానీ ఇక్కడ మనం కస్పల్ ఇంటెలిజెన్స్ లో ఏ పాఠం అయింది అంతవరకే దాంట్లోనే డౌట్స్ అడగండి, చెప్పగలము. మీరు ముందు పోతే మీరు నేర్చుకునేది ఒకటి, ఇక్కడ ఒకటి కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి స్టెప్ బై స్టెప్ నేర్పుతాము, స్టెప్ బై స్టెప్ నేర్పుతాము. ఓకే, ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఇంతవరకు ఈ రెండు, ఇప్పుడు పొజిషనల్ స్టేటస్, స్టెల్లార్ స్టేటస్, ఈ దీని గురించి. అంటే ప్రతి గ్రహము తానున్న నక్షత్రనాథుని ఫలితములతో పాటు, ప్రతి గ్రహము తానున్న నక్షత్రనాథుని ఫలితములతో పాటు పొజిషనల్ స్టేటస్ ఫలితాలను కూడా ఇస్తుంది. ఇది సారాంశం. మీరు ఇంతవరకు నేర్చుకున్నటువంటి కస్పల్ ఇంటెలిజెన్స్ లో మీరు నేర్చుకున్న పాఠం యొక్క సారాంశం ఏమిటి అంటే ఒకటే ఒక వాక్యం: ప్రతి గ్రహము తానున్న నక్షత్రనాథుని ఫలితములతో పాటు పొజిషనల్ స్టాటస్ ఫలితాలను కూడా ఇస్తుంది. ఒకవేళ అది పొజిషనల్ స్టాటస్ లేదు అంటే నక్షత్రనాథుని ఫలితాలు కంపల్సరిగా ఇస్తుంది. అంతే అది. ఇది ఇంతవరకు మీరు నేర్చుకున్నటువంటి పాఠం యొక్క సారాంశము, ఒకే ఒక వాక్యం. ఇది నోట్ చేసుకోండి మీరు. ఓకేనా? ఓకే సార్. రైట్, థ్యాంక్ యూ. లెట్ us డిస్కస్. ఎందుకంటే మన టైం కూడా అయిపోయింది, 9:33. ఓకే, అటెండెన్స్ తీసుకుంటారేమో సార్. సార్ని పిలుచాలా? సార్ కిషోర్ సార్, యు ప్లీజ్ టేక్ అటెండెన్స్. అటెండెన్స్ తీసుకోండి. చేయండి. ఇది క్లోజ్ చేసేస్తాను, నేను మర్చిపోయినా. నా స్క్రీన్ క్లోజ్ చేసేస్తున్నా.